గోవింద గోవింద గోవింద. ప్రతి వారం టీటీడీ గురించి మాట్లాడే వాళ్ళే. గత వారం రోజుల నుంచి తిరుపతిలో సర్వదర్శనం రోజు టోకెన్లు అర్ధరాత్రి 3 గంటలకు ఇచ్చారు. ఇంకా మొదలు పెట్టారమ్మా. అర్ధరాత్రి భక్తుల్ని వెయిట్ చేపిస్తున్నారు. అర్ధరాత్రి భక్తులకి నిద్ర లేదు. అర్ధరాత్రి చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మేము ట్రైన్ దిగి అక్కడే కూర్చుంటున్నాము. అరే ఏంటి స్వామి గోల? మీ కుటుంబంలో మీరు ఒక శుభకార్యం చేసుకుంటే 1 మంత్ ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. మీ ఇంట్లో బట్టలు ఏం కొనుక్కోవాలి, క్యాటరింగ్ ఏం చేయాలి, ఫంక్షన్కి ఎలా ఈవెంట్ చేసుకోవాలి అని. మరి టీటీడీ కూడా అంతే కదండి. వేసవి సెలవులు, భక్తులు క్యూ లైన్లో గత వారం నుంచి ఎక్కువగా నిలబడుతున్నారు సర్వదర్శనం టోకెన్ల కోసము. అంటే ఒక 10 రోజుల నుంచి అనుకోండి. టోకెన్లు తెల్లవారుజామున 5ంటికి ఇచ్చేవాళ్ళు 4ంటికి ఇచ్చారు, 3ంటికి ఇచ్చారు, వెనక్కి వస్తూ వచ్చారు టైము. అంతే ఇంకా మొదలు పెట్టారు. మేము ఎక్కువసేపు అర్ధరాత్రుల్లో నించుంటున్నాం, మాకు ఇబ్బంది అయిపోతుంది, ఏంటి అని. అరే మీకు 5ంటి దాకా నించోబెట్టకుండా 4ంటికి ఇచ్చేసారని సంతోషం లేదు. అరే 4ంటి వరకు నించోబెట్టకుండా అర్ధరాత్రి 3ంటికే ఇచ్చేశారు, మమ్మల్ని పంపించారని సంతోషం లేదు. అలా మీరు రావటం వల్లే కదా వారికి ఆ విషయం అర్థమైంది. అయ్యో భక్తులు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు, ఇది వేసవి సెలవులు, టోకెన్లు పెంచాలా, దాని ద్వారా మీరు ముందు రోజు రాకుండా ఇబ్బంది పడకుండా ఒకరోజు ముందు మధ్యాహ్నం సాయంత్రం వచ్చిన టోకెన్లు మిగులుతాయి అని వారికి కూడా తెలిసేది. ఒక్క 5 రోజుల్లోనే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అరే భక్తుల్ని ఇబ్బంది పెడుతున్నారో ఎందుకుమా? ఎవరైనా కొంచెం ప్లానింగ్ చేసుకోవాలంటే టైం పడుతుంది కదా. 5 రోజులు పట్టొచ్చు, వారం పట్టొచ్చు. మరి చూడండి, ఈరోజు 20,000 టోకెన్లు ఇచ్చారు. ప్రస్తుతానికి ఇంకా 7,000 టోకెన్లు మిగిలిపోయాయి. మరి టోకెన్లు మిగిలిపోయాయి. తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు. ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక యాజమాన్యాన్ని, సంస్థని మనము చేయి పెట్టి చెప్పడం కాదమ్మా. వారి వైపు నుంచి కూడా ఆలోచించడం చాలా ముఖ్యం. వారు కూడా అన్ని అబ్జర్వేషన్స్ చేసి ఏం చేస్తే, ఏం మార్పులు చేస్తే భక్తులకి ఈజీగా ఉంటుందో వారు కూడా డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళ పై వాళ్ళు, ఆ పైన వాళ్ళని చర్చించడానికి కనీసం 3 రోజులు పట్టొచ్చు, 4 రోజులు పట్టొచ్చు. చాలా ఓపిక్గా ఉండాల. లక్షల కోట్ల మందిని వాళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తము సక్సెస్ఫుల్గా దర్శనం చేపిస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదా ఎప్పుడు ఏం చేయాలో? దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికైతే ఉచిత సర్వదర్శనం టోకెన్లు రోజుకి 20,000 ఇస్తున్నారు. మీ అందరికీ ఈ వేసవి సెలవుల్లో మేలో ఈజీ అయిపోయింది. మరి అర్థమైందా? వచ్చేయండి తిరుపతికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.